చెప్పండి. ఆలోచనలు ఏమిటికి వస్తుందంటే, మీరు పుట్టినప్పుడు పాత జన్మంలో ఏమేమి చేశారు, పాపకర్మం పుణ్యకర్మం, ఆశలు ఏదేదో పెట్టుకుని ఆశలు నెరవేరేలేదు, చచ్చిపోతారు. నెరవేర్చేదానికి లేకుండా ఉండే ఆ ఆశలు ప్లస్ మీరు చేసిన పాపకర్మం పుణ్యకర్మం అంతా మీ మెడుల ఓబలాంగట్ట ఈ చిత్త దాని లోపల భగవంతుడు వేసేస్తాడు. ఇది అంత కంప్లీట్గా భస్మం కావాలి, దానికే మీరు పుట్టింది. కల్మషాలు లేకుండా ఉండే ఒక స్థితి ఎప్పుడు మీకు దొరుకుతుంది, అది భగవంతుడి స్థితి. భగవంతుడి గుణం ఏమంటే కల్మషాలు లేదు, భగవంతుడికి కల్మషం లేదు. చిన్న చిన్న బిడ్డలు చూడండి, 3 years 4 years 5 years బిడ్డలు, కల్మషం లేదు. ఆ బిడ్డలను చూస్తేనే చాలా ఖుషి అవుతుంది, ఓపెన్గా మాట్లాడుతుంది. లోపల పెట్టుకుని ఏమి తెలియదు ఆ బిడ్డకు. కల్మషం లేకుండా ఉండే ఒక బిడ్డ, ఆ స్థితి మీకు రావాలి. అది ఎప్పుడు వస్తుంది? ఆటోమేటిక్గా మీ మనసులో మీకు ఏం వస్తుంది అదంతా నెరవేరుతుంది. ఇప్పుడు మీరు ఒక అంగడి ఓపెన్ చేస్తారు, ఒక షాపు. ఆ షాపు పర్ఫెక్ట్గా రన్ కావాలంటే మీ మనసు పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా మీ మనసులో నాకు 1 లక్షం కావాలి, 10 లక్షలు కావాలి, ఏమి ఆశలు వస్తుంది అది జరుగుతుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నేను నేర్పిస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమీ లేదు, ఆల్ఫా స్థితికి పోయి మీ మనసులో మీరు ఏమి వేసుకుంటారో 200% 500% మీకు దొరుకుతుంది. ఒక BMW కార్ కావాలి, దొరుకుతుంది. మీ దగ్గర డబ్బే లేదు కాబట్టి మీ ఇంటి ముందర BMW కార్ వస్తుంది. అంటే మీ కొత్తదో పాతదో ఒక BMW కార్ తీసుకుని వచ్చి పెట్టుకుంటారు. ఇట్ ఈస్ పాసిబుల్. మనసుకు ఉండే ఆ శక్తి పవర్ వేరే ఏ ఇన్స్ట్రుమెంట్కు మెటీరియల్కు టూలుకు లోకంలో లేదు. అసాధ్య శక్తి ఉంది ఈ మనసుకి. ఆ కొండ అది కూడా పీస్ అవుతుంది. ధ్యానం చేసేవాళ్ళు పెద్ద పెద్ద కొండ అంతా బ్లాస్ట్ చేసేస్తారు ధ్యానం చేసి. ధ్యానముకు అంత పవర్ ఉంది. శ్వాస బ్రీతింగ్స్ అంటారు కదా సార్, మీరు 3 బ్రీతింగ్స్ చెప్పారు కదా, 3 సరిపోతాయా? బ్రీతింగ్ తీసుకోవడం ఏమంటారు? దీనికి బ్రీతింగ్ టెక్నిక్ కూడా కావాలి. మీరు అడిగింది మంచిది. ఎక్కువ సార్లు ఎక్సర్సైజ్